దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధ పూజ. విజయదశమికి ముందు రోజు వచ్చే మహర్నవమి రోజు ఈ పూజ చేస్తారు. ఆయుధ పూజ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేసిన వేడుకగా జరుపుకుంటారు. ఆయుధ పూజను అస్త్ర పూజ అని కూడా అంటారు. శక్తివంతమైన రాక్షసుడు మహిషాసురుడిని ఓడించడానికి దేవతలు తమ శక్తులన్నింటినీ ఒకచోట చేర్చవలసి వచ్చింది. దుర్గమ్మ 10 చేతులతో కనిపించింది. ఆమె ప్రతి చేతిలో ఆయుధం ఉంటుంది. అమ్మవారికి మహిషాసురుడికి మధ్య యుద్ధం 9 రోజులు జరిగింది. 10వ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించింది. అన్ని ఆయుధాలను ఉపయోగించిన తర్వాత వాటిని గౌరవించే సమయం వచ్చింది. ఆయుధాలు తిరిగి దేవతల వద్దకు చేరాయి. ఈ సందర్భంగా అన్ని ఆయుధాలను శుభ్రపరిచిన తర్వాత పూజించారు. దీని జ్ఞాపకార్థం ఆయుధ పూజ నిర్వహిస్తారు. అందుకే మనం నిత్య జీవితం ఉపయోగించే యంత్ర పరికరాలను ఈరోజు పూజలు చేస్తాం. నచ్చితే షేర్ చేయండి.